హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు రవలి బ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకుందాము. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ మనకి బెల్లం కావాలి. బెల్లం తీపి కోసము, సాల్ట్, కారం కోసం మనం మిరియాల పొడి వాడుతున్నాము. అండ్ ఇది పులుపు కోసము చింతపండు పిండి పెట్టుకున్నాను నేను. తర్వాత వగరు కోసమేమో మామిడికాయ ముక్కలు, తర్వాత చేదు కోసం వేపపూత. సో ఇవన్నీ యూస్ చేసి మనం ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకుందాం. మనం ఈ మట్టి కుండలో చేసుకుందాము. ఫస్ట్ ఇందులో మామిడి ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత వేపపూత, తర్వాత సాల్ట్, ఆ తర్వాత మిరియాల పొడి. తర్వాత మనం స్వీట్నెస్ కోసం బెల్లంని నానబెట్టేసి ఇట్లా వాటర్ చేసుకున్నాను. ఆ తర్వాత చింతపండు పులుసు. ఇలా అన్నీ కలిపేసుకొని ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి తర్వాత మనం తినాలన్నమాట. ఇప్పుడు మామిడికాయ పులిహోర కూడా చేసుకుందాము. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసి స్టవ్ మీద, ఆ తర్వాత దాంట్లో ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోవాలన్నమాట. పల్లీలు కొంచెం సేపు వేగాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత దాంట్లో పోపు దినుసులు ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. సో అవి కూడా ఫ్రై అవ్వాలి. కొంచెం మిర్చి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మిర్చి కూడా వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం ఎంత స్పైస్ తింటే అంత చూసుకొని వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే చాలానే వేసుకున్నాను, ఎందుకంటే మేము స్పైసీగా తింటాము కొంచెం. సో ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో కరివేపాకు వేసేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసి కలిపాక ఇది వేగుతూ ఉంటుంది. ఈలోపు మనము రైస్లో సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. రైస్లో సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకున్నాక దీంట్లో మనం పోపు వేసుకుంటున్నాం కదా, దాంట్లో పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా పసుపు వేసుకున్నాక పసుపు వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత నేనైతే రైస్ ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను. సో మనకి మామిడి తురుము ఎంత పడుతుందంటే ఒక 1 గ్లాస్ పడుతుంది. 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ మామిడి తురుము పడుతుంది. సో ఆ 1 గ్లాస్ మామిడి తురుము నేను వేసేసాను అనమాట పోపులో. ఆ మామిడి తురుము వేసుకొని ఆ తురుము పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. హైలో పెట్టుకుంటే అడుగు అంటిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని
ఒక 3-4 మినిట్స్ వేయించుకోవాలి. అలా ఫ్రై అయ్యాక లాస్ట్‌లో కొంచెం సాల్ట్ వేసుకోవాలనమాట. అంటే మనం మామిడికాయ, ఇంకా పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం గదా! సో, వాటికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ రైస్‌లో కలుపుకున్నాం గదా! సో, రెండిటికి సరిపోతుందనమాట. కొంచెం అలాగే నెయ్యి కూడా వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకుంటే బావుంటుంది టేస్ట్. మనం వేసుకున్న నెయ్యి కరిగిపోయేంత వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వైట్ రైస్‌లో మనం వేసుకున్న పోపుని కలిపేసుకోవడమేనండి. దీంట్లో కొంచెం పచ్చి తురుము ఉంటుంది కదా! మామిడి పచ్చి తురుము అది కూడా వేసేసుకోవాలి. లైట్‌గా వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. పచ్చి తురుముని అన్నంలో కలుపుకున్నాక మనం ఈ వేసుకున్న పోపుని కూడా అందులో కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉగాది పచ్చడి, ఇంకా మామిడికాయ పులిహోర 2 తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టి, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తాను.